హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై కేమ్ వ్లాగ్స్. ఇది సింగపూర్లోని ఒక పార్క్ అండి, కిమ్సింగ్ పార్క్ అని ఒక పార్క్ అన్నమాట. చూడండి, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ జాగింగ్ అన్నీ చేస్తున్నారు. మామూలుగా అయితే మన ఆంధ్రాలో అంత డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఉండదన్నమాట. సో ఫారెన్లో అయితే ఎక్కువ అన్నమాట. ఎందుకంటే అక్కడ కొంచెం ఎండ అనేది కొంచెం తక్కువ, అది కాక అక్కడ జాబ్స్ పరంగా కానీ లోపలే ఉంటారు కాబట్టి బయట సన్ రైజ్కి ఎక్స్పోజ్ కారు కాబట్టి వాళ్ళకి డి ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. డి విటమిన్ లోపాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా వరకు అన్నమాట. ఇటు నెక్ పెయిన్ కానీ మజిల్స్ పెయిన్ కానీ ఇవన్నీ డి విటమిన్ లోపాల వల్ల వస్తున్నాయి. నాకు తెలిసి చాలామందికి కూడా అనమాట డి విటమిన్ లోపాలు. ఇప్పుడు మనకు నెల్లూరు ఇట్లా మన సైడ్ అయితే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం బయటకి ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాము. సో వాకిల్ కడిగి ముగ్గేయటం కానీ బట్టలు వాష్ చేయటం కానీ దేనికైనా మనం బయటే చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆ డి విటమిన్ అనేది మనకు వస్తుంది. సో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ లేకపోవటం వల్ల డి విటమిన్ లోపాలు ఎక్కువ ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా వాకింగ్ జాగింగ్ అన్నీ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి కేఎం వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Try this one. Yeah, this one.